శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. సార్ నమస్కారం. నమస్తే అండి. సార్ ట్విట్టర్ హ్యాండిల్స్లో కొన్ని సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో బాయ్కాట్ జానీ మాస్టర్ అనే హ్యాష్ ట్యాగ్ ట్రెండ్ అవుతోంది. అసలు రీజన్ ఏంటి, ఎందుకు ఆయన్ని బాయ్కాట్ చేయాలి? అలానే పెద్ద సినిమా సాంగ్కి సంబంధించి కూడా కొన్ని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేయడం జరిగింది ఆయన. అవును, మీ విశ్లేషణ ఏంటి సార్? అంటే ఆ పాటలో ఒక హుక్ స్టెప్ ఉంది, ఆ బ్యాట్ ఇలా కింద కొట్టి లేచి మూవ్ అవటం. ఓకే, అది తన ఇన్పుట్ అని చెప్పాడు ఈయనే. ఎవరు? రామ్ చరణ్ ఇన్పుట్ అది. అలా చేస్తే బాగుంటుంది కదా అని తను చెప్పాడు. నేను దాన్ని కొంచెం డెవలప్ చేశాను అని చెప్పాడు. దాంతో టోటల్గా సాంగ్ కొరియోగ్రఫీకి సంబంధించిన క్రెడిట్స్ అన్నీ రామ్ చరణ్కి ఇచ్చేసి ఇతనేమీ చేయలేదు అని చెప్పడం కరెక్ట్ కాదు. ఏదైనా సరే ఒక సినిమా తీసేటప్పుడు కావచ్చు, ఒక పాట షూట్ అయ్యేటప్పుడు అందరూ ఆ పాట బాగా రావటం కోసం ఆలోచిస్తారు. అటువైపే వీళ్ళ దృష్టి మొత్తం ఉంటుంది. ఆ పాట బాగా రావాలి పర్టికులర్గా అనుకున్నప్పుడు ప్రతి ఒక్కరి ఇన్పుట్స్ తీసుకుంటారు. పర్టికులర్గా చేసేటువంటి ఆర్టిస్టు తను తన బాడీ లాంగ్వేజ్లోకి దాన్ని మార్చుకునేటప్పుడు కొన్ని కరెక్షన్స్ చెప్తాడు. ఆ కరెక్షన్స్ అంటే వీళ్ళు చేసిన లెవెల్లో తాను చేయలేనప్పుడు కరెక్షన్ చెప్తాడు, లేదు తను చేయగలిగినప్పుడు ఎన్హాన్స్ చేసి చెప్తాడు. చేసినప్పుడు రెండింటినీ వాళ్ళు స్వీకరిస్తారు. కొన్ని సందర్భాల్లో కొంతమంది ఆర్టిస్టులు వీళ్ళు చేసినటువంటి మూమెంట్స్ వాళ్ళు క్యారీ ఫార్వర్డ్ చేయలేని పరిస్థితులు ఉంటాయి. కమల్ హాసన్ గారు ఆయన డాన్స్ మాస్టర్గా అసిస్టెంట్గా ఉన్న రోజుల నాటి అనుభవాలు చెప్పుకునేవాడు. ఒక సినిమాకి సంబంధించి కృష్ణదాస్ గారికి మూమెంట్స్ చూపిస్తున్నాడు ఈయన. తంగప్ప గారి దగ్గర అప్పుడు అసిస్టెంట్గా ఉన్నాడు ఈయన కమల్ హాసన్. ఇతను అంటే అవుట్డోర్ షూటింగ్, ఇతను స్టెప్ వేసి చూపిస్తున్నాడు, ఆయనకి నడవట్లేదు. ఆయన బాడీ లాంగ్వేజ్కి ఇది కుదరటం లేదు, మ్యాచ్ కావడం లేదు. తను ఒక 5-6 సార్లు ప్రయత్నించి విఫలమయ్యాడు. చూస్తున్నటువంటి జనాలు కొంచెం నవ్వే పరిస్థితి ఉంది, నవ్వుతున్నారు ఆల్రెడీ. ఇది చూసి తను హర్ట్ అయ్యి వెళ్ళి తంగప్ప గారితో చెప్పుకున్నాడట, ఇది మీ వాడు అంటే మా బాడీ లాంగ్వేజ్ని బట్టి మీరు కంపోజ్ చేయాలి కదా, మీ పద్ధతిలో మీరు అనుకుని అక్కడ అవుట్డోర్లో పెట్టేస్తే జనాల మధ్యలో మా ఇమేజ్ ఇబ్బంది పడుతుంది, కాబట్టి అతన్ని పిలిచి దాన్ని కరెక్ట్ చేయండి అని చెప్తే కమల్ హాసన్ మార్చుకుని ఆయన బాడీ లాంగ్వేజ్కి తగిన పద్ధతిలో మార్చి చేయించేసి పంపించేశాడట. అది 2-3 సందర్భాల్లో కమల్ హాసన్ చెప్పుకున్నాడు. అందుకని హీరోలు వాళ్ళ బాడీ లాంగ్వేజెస్ని తెలిసి కంపోజ్ చేయాలి, ఆ బాధ్యత వాళ్ళదే. ఈ చిక్రీ చిక్రీ పాటకు కూడా జానీ మాస్టర్ డిజైనింగ్ అదంతా. కాకపోతే మధ్యలో కొన్ని ఆయన ఇన్పుట్స్ ఇచ్చి ఉండొచ్చు. ఆయనే కాదు, డైరెక్టర్ ఇన్పుట్స్ కూడా ఉంటాయి. డైరెక్టర్ ఇన్పుట్స్ ఉంటాయి, అలాగే అసిస్టెంట్ డైరెక్టర్ల ఇన్పుట్స్ ఉంటాయి. రకరకాల అంశాలు సెట్లో ఉన్నటువంటి వాళ్ళందరి సలహాలు తీసుకుని వాటన్నిటినీ కలిపి కంపోజ్ చేసి ఒక ప్రాపర్ డిజైన్ చేసేవాడే కొరియోగ్రాఫర్. అదే జరిగింది ఆ పాటకి. అయితే ఇలాంటి రహస్యంగా ఉండిపోయిన చాలా విషయాలు ఎప్పుడైనా బయటకు వస్తూ ఉంటాయి. అది జానీ మాస్టర్ స్వయంగా తనే చెప్పుకున్నాడు, ఇంకెవరో చెప్పకుండా. అతను చెప్పడం వలన ప్రపంచానికి తెలిసింది. లేకపోతే రామ్ చరణ్ ప్రత్యేకంగా ప్రెస్ మీట్ పెట్టి చెప్పాలి కదా, నేను కంపోజ్ చేశాను ఆ పాట అని. చాలా మూమెంట్స్ విషయంలో హీరోలు వాళ్ళ బాడీ లాంగ్వేజ్, వాళ్ళ కెపాసిటీసు, వాటి ఆధారంగా కొన్ని మార్పులు చేర్పులు అడుగుతారు, చేస్తారు. ఉదాహరణకి శుభలేఖ సినిమాలో ఒక అంటే క్లాసికల్ అన్ని భారతదేశంలో ఉన్నటువంటి అన్ని క్లాసికల్ డ్యాన్సులని మిక్స్ చేసి ఒక మెడ్లీ చేయాలనుకున్నాడు ఆయన, విశ్వనాథ్ గారు. అనుకున్నప్పుడు శేషు మాస్టర్ దానికి కొరియోగ్రాఫర్. ఆయనతో చెప్తే మరి ఆర్టిస్ట్ పరిస్థితి ఏంటో తెలియాలి కదా చిరంజీవి. అతను మామూలుగా డ్యాన్స్ మూమెంట్స్ బాగానే ఉంటాయి, కానీ వీటిని మెడ్లీ చేయటం అనేది సాధ్యం అవుతుందా, అతని వల్ల అవుతుందా అనేది నేను అతనితో మాట్లాడి కానీ మీకు హామీ ఇవ్వలేనని చెప్పి ఆయన పిలిచి అడిగాడు. అడిగితే మీరు నేర్పించండి, నేను నేర్చుకుని చేస్తాను అన్నాడు. ఆ ప్రకారం ముందు ట్రైనింగ్ ఇచ్చి ఆ తర్వాత చేయించుకున్నారు.
తను శ్రద్ధగా నేర్చుకుని చేశాడు అది. చాలా అద్భుతంగా ఉంటుంది. ఒక ఫ్రిజ్ యాడ్ లాగా నడుస్తుంది దానిలో. కథక్కు, కథకళి, భరతనాట్యం, కూచిపూడి అన్నీ ఉంటాయి దానిలో. వీటన్నిటిని మిక్స్ చేసి నడపాలి. ఆ పాటలో ఈయన నేర్చుకుని చేసిన పద్ధతి నచ్చి యాక్చువల్గా సాగర సంగమం చిరంజీవితో చేయాలనుకున్నాడు ఆయన. అనుకోవడానికి కారణం అది. ఓకే. అయితే ఆయన ఏడిది నాగేశ్వరరావు గారి ప్రోగ్రాం ఏంటంటే, ఆయన తమిళనాడు మార్కెట్ కూడా వస్తుంది కమల్ హాసన్ అయితే అనే ఉద్దేశంతో కమల్ వైపు టర్న్ అయ్యాడు ఆయన. లేకపోతే చిరంజీవి ఆయన బ్రెయిన్లో ఉన్నాడు. ఆయన బ్రెయిన్లోకి చిరంజీవి వెళ్ళటానికి ఈ శుభలేఖలో ఆ డ్యాన్స్ని రక్తి కట్టించటం. కాబట్టి టోటల్గా కొరియోగ్రాఫర్ తను డిజైన్ చేస్తాడు, కానీ అందరి ఇన్పుట్స్ సహకారం లేకుండా జరగదు అది. ప్రతి పాట, ప్రతి సక్సెస్ఫుల్ పాటలోనూ అందరి కంట్రిబ్యూషన్ ఉంటుంది. కాబట్టి అది ఒక టీం వర్క్గానే చూడాలి. ఏదైనా కానీ సినిమా పరిశ్రమకు సంబంధించి ఏది జరిగినా అది టీం వర్కే, సోలో ఉండదు. అందుకని ఇక్కడ జానీ మాస్టర్ చెప్పడం వల్ల తెలిసింది తప్ప ఆయనదేమీ లేదు అని చెప్పడం ఒక గొడవ అయితే, ఆ పాత కేసుని తవ్వి తోడి మళ్ళీ దాన్ని ఎజెండాలోకి తీసుకొచ్చి మళ్ళీ అతని మీద దాడి చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఓకే. ఆ పోక్సో కేసు అవి ఉన్నవాళ్ళు వాళ్ళని ఎలా పెడతారు అన్న టోన్లో తీసుకొచ్చేస్తున్నారు. అలాగే ఇతను చేస్తున్నటువంటి షోస్ ఉన్నాయి, జానీ మాస్టర్ చేస్తున్న షోస్ మీద కూడా బయట నెగిటివ్ ప్రచారం జరుగుతోంది. ఇది కోర్టులో ఒక వ్యవహారం ఉన్నప్పుడు దాని గురించి పాజిటివ్గా కానీ నెగిటివ్గా కానీ బయట మాట్లాడటం తప్పు. రెండోది, గవర్నమెంట్ ఎంప్లాయీ కూడా ఏదైనా క్రైమ్లో ఇరుక్కుంటే జడ్జిమెంట్ వచ్చే వరకు ప్రభుత్వం అతనికి సగం జీతం ఇస్తుంది. సగం జీతం మాత్రమే ఇస్తారు, సగం జీతం హోల్డ్ చేస్తారు. అతను నిర్దోషిగా బయటకు వస్తే ఈ బ్యాలెన్స్ డబ్బులని తిరిగిస్తారు. కాబట్టి ఆయన మీద కేసు ఉంది కాబట్టి దోషి అని నిర్ధారించడం కుదరదు. ఈ షోస్ వాటిల్లో పార్టిసిపేట్ చేయటము, లేకపోతే అతనికి ఆ సందర్భంగా ఏవైనా సత్కారాలు ఇలాంటివి జరిగినా కానీ బయట నెగిటివ్గా మాట్లాడే రైట్ ఎవరికీ లేదు. రెండోది, ఈ మధ్య ఆయన వైఫ్ డాన్స్ అసోసియేషన్ దానికి గెలిచింది ఆవిడ. కాబట్టి అలాంటివి ఉండవు. ఇవన్నీ వాంటెడ్గా ప్రచారం చేస్తున్నారు, టార్గెట్ చేసి ఆ పోక్సో గొడవ ఇవన్నీ పట్టుకొచ్చేసి. యాక్చువల్గా ఆవిడ సృష్టి వర్మ, తను కూడా ఈ మధ్య కనిపించడం లేదు అక్కడ. అందుకని ఇది ఒక చిన్న వార్, పర్సనల్ గొడవలు ఏవో ఉన్నాయి, వాళ్ళు వాంటెడ్గా బురజల్లే ప్రయత్నం చేస్తున్నారు. దానిలో ఆయనే చెప్పుకున్నటువంటి ఈ మాట కూడా దొరికింది, ఆ పాట రామ్ చరణ్ కంట్రిబ్యూషన్ ఉంది అని. ఇంకా రామ్ చరణ్ చేసిన పాటకి ఇతని పేరు ఎందుకు, ఈ టైప్లో నెగిటివ్గా మొదలుపెట్టేశారు. అలా కుదరదు. వాళ్ళ కష్టం వాళ్ళదే. అనవసరమైనటువంటి అంటే ఒక మనిషిని టార్గెట్ చేసి గాయపరచడం సబబు కాదు. అతను పర్సనల్ ఏరియాకి వెళ్ళి గొడవ చేయటం. కోర్టులో అతను దోషం తేలినప్పుడు గొడవ వేరు. కోర్టు డిసైడ్ చేయనంత కాలం ఎవరికి కూడా అతను దోషిగా ప్రకటించేటువంటి రైట్స్ ఎవరికీ లేవు. రైట్ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి.